హలో. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్‌మెంట్ జరుగుతుంది రాష్ట్రంలో. దాని గురించి మాట్లాడదాము. రేవంత్ రెడ్డి కొత్త కథ మళ్ళా స్టార్ట్ చేసిండు. అదేందంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి ఒక అందమైన పేరు పెట్టిండు. దీని ఉద్దేశ్యం అంటే సింపుల్ ముచ్చట. గత ప్రభుత్వం జిల్లాలను సంఖ్య పెంచి, ఆ సంఖ్యను దాదాపు ప్రతి ఇంటికి పరిపాలన అందేటంత స్మాల్ డిస్ట్రిక్ట్స్ చేసి, ఆ డిస్ట్రిక్ట్స్ ఆధారంగా ఒక మంచి పరిపాలన అందాలి. ప్రజలకి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఉండాలి. గవర్నమెంట్‌కి పట్టు ఉండాలి పరిపాలన పైన ఉద్దేశంతోని చేసిన చిన్న జిల్లాలను ఈయన మళ్ళీ పెద్ద జిల్లాలుగా మారుస్తాడంట. దానికి ఈయన చెప్తున్నటువంటి రీజను కేవలం అశాస్త్రీయంగా ఉంది. కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల కోసం జిల్లాలు చేశారనేటువంటి ఒక పిచ్చి మాట చెప్తున్నాడు. అయితే ఇది నిజంగానే అట్లా ఉందా? గత ప్రభుత్వం చేసినటువంటి జిల్లాలతోని లాభం జరిగిందా లేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా సాధించదలుచుకున్న అంశాలేంటి అనేటువంటి ఈ విషయం పైన ఒక్కసారి మాట్లాడదాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ లిటిల్ లెంథీ వీడియో. ఐ థింక్ ఐ రిక్వెస్ట్ లిటిల్ బిట్ పేషెన్స్ ఆఫ్ ది వ్యూవర్స్. మెయిన్ ఉద్దేశ్యం ఏంటిదంటే, తెలంగాణ వచ్చినప్పుడు 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. పెద్ద జిల్లాలు. ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి జిల్లాను చూస్తే ఈ కోన నుంచి ఆ కోనకు పోవాలంటే 150 కిలోమీటర్లు పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుండే. అట్లాంటి జిల్లాలని అనేక విభాగాలుగా, అనేక భౌగోళిక ప్రాంతాలుగా చేసి జిల్లాలుగా చేయడం జరిగింది. కేవలం ఆదిలాబాద్ కాదు, మెదక్‌కి సంబంధించి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మెదక్‌లో సిద్దిపేట ఈ కోనాకుంటది, మెదక్ ఈ కోనాకుంటది. కానీ మెదక్‌ని జిల్లా కేంద్రంగా చేసి అప్పటి పరిపాలన చేసినారు. కానీ సిద్దిపేట వాళ్ళు దాదాపు 40 సంవత్సరాల నుంచి జిల్లాలు కావాలి, జిల్లా కేంద్రం కావాలని అడుగుతున్నారు. ఇట్లా ప్రజల యొక్క ఆకాంక్షలు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం 2018లో జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేసింది. మళ్ళొక్కసారి 3 జిల్లాలు నారాయణపేట, ములుగు లాంటి జిల్లాలను యాడ్ చేసి మళ్ళొక 3 జిల్లాలు పెంచింది. మొత్తంగా ఇప్పుడు 33 జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 33 జిల్లాలతోని ఒరిగిన లబ్ధి ఏంటిది అనేది చూస్తే సింపుల్ ముచ్చట. జిల్లాలు పెరిగినప్పుడు జిల్లా అధికారి యొక్క పరిధి చిన్నగైతది. జిల్లా ఎస్పీ పరిధి చిన్నగైతది. జిల్లా అధికార యంత్రాంగానికి గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటి పైన పట్టు ఉంటది. పైగా ఒక యూనిక్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌ని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు చేసినారు. అదేంటంటే చిన్న గ్రామ పంచాయతీలు, మండలాలు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక అదనపు కలెక్టర్‌ని జిల్లా స్థాయిలో పెట్టినారు. ఆయన పని సింపుల్ పని. ఆయనకు వేరే రెవెన్యూ పని గాని, ఇతర పని గాని ఏముండదు. ఆయన గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్‌ని, పబ్లిక్ వెల్ఫేర్‌ని మానిటర్ చేస్తే సరిపోతది. దానికోసం ఒక అదనపు కలెక్టర్‌ని పెట్టినారు. ఇట్లాంటి వ్యవస్థ ఇండియాలో ఎక్కడ లేదు. తెలంగాణలో మాత్రం ఉంది. మరి దాంతో రిజల్ట్స్ వచ్చినాయంటే యెస్. ఎందుకొచ్చినాయి? మెట్రిక్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ మెట్రిక్స్ ఏంటి అంటే అప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ నుంచి మొదలుకొని బెస్ట్ గ్రామ పంచాయతీల అవార్డులొస్తే దాదాపు దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రానికి రానంత 20+ అవార్డ్స్ తెలంగాణకొచ్చినాయి. ఇది మామూలు ఫీట్ కాదు. ఒక 2, 3 సంవత్సరాలలోనే ఇంతగా ట్రాన్స్‌ఫర్మేషన్ విలేజెస్‌లో జరిగింది. మరి ఇప్పుడు ఉన్న సమస్య ఏంటిది అనంటే పొలిటికల్‌గా ఒక రీజన్ చెప్పుకోవచ్చు. ఒకటేంటిదంటే రేవంత్ రెడ్డికి తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు అంటే చెప్పుకోవడానికి డెవలప్‌మెంట్ చేసే పరిస్థితి లేదు. వెల్ఫేర్ యాక్టివిటీస్‌ని కొత్తగా ఇనిషియేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తే నా పేరు ఉండిపోతది అనుకుంటున్నాడు. కానీ రేవంత్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి మేజర్ ఇష్యూ ఏంటిది అనంటే, ఉన్న జిల్లాలను చిన్నగయినయి లేదంటే ఇర్రేషనల్ పాపులేషన్ సంఖ్య ఉంది అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. అంటే ఒక జిల్లాలో తక్కువ నంబర్ ఉంది, ఇంకో జిల్లాలో ఎక్కువ నంబర్ ఉందని. మరి ఇదే మాట గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల క్రితం అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా జిల్లాలను అట్లాగే ఏర్పాటు చేసినారు. రేపు రేవంత్ ఏర్పాటు చేయబోయేటువంటి జిల్లాలను, కుదించేటువంటి జిల్లాల విషయంలో కూడా సేమ్ నంబర్ ఉండదు. ఒక జిల్లాలో ఎక్కువ, ఒక జిల్లాలో తక్కువ ఉంటారు. ఎందుకంటే పాపులేషన్ డెన్సిటీ అనేది ఒక్క జిల్లా కేంద్రం యొక్క సైజుని బట్టి అక్కడ ఉండేటువంటి పౌర సదుపాయాలు, సివిక్ కమ్యూనిటీస్‌ని బట్టి డిఫైన్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి. ఒక హైదరాబాద్‌లోనే 1,00,00,000కి పైగా మందున్నారు. మరి దీన్ని ఎన్ని జిల్లాలు చేయాలా? కాబట్టి పాపులేషన్ బేసిస్ మీద కొంత మీనింగ్‌ఫుల్ పాపులేషన్ డివిజన్ ఉండాలనేది కరెక్టే గానీ, ప్రాపర్‌గా ఏదో పంపకాలు చేసినట్లు కొంత తగ్గిచ్చి
ఎగ్జాక్ట్‌గా ఉండాలి అనేటువంటి మాట అయితే సరైంది కాదు. ఇక రెండోది ఆయనకి తన సొంత బంధువు జైపాల్ రెడ్డి గారి పైన పేరుతోని ఒక జిల్లాను చేయాలన్నటువంటి తాపత్రయం పడింది. నిజంగానే జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళ పేరు పెడతా అంటే తెలంగాణ ప్రజలు తీవ్రంగా అయితే వ్యతిరేకించారు. సరే కొంతమంది ఆహ్, ఇప్పటికి కూడా జైపాల్ రెడ్డి గారి పైన ఆయన తెలంగాణ ఉద్యమం చేసిన కాంట్రిబ్యూషన్ పైన అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి. ఎప్పుడు ఆయన స్టాంచ్ తెలంగాణ సపోర్టర్ ఏం గాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆయన తన కుటుంబ సభ్యులు పేర్లు పెట్టాలి. ఆయన ఇంకొక ముగ్గురో, నలుగురో రెడ్డి నాయకుల పేర్లు పెడతా అనేటువంటి మాట చెప్పినాడు. వాళ్ళ పేర్లు పెట్టుకోవాలా? అన్నిటికంటే ముఖ్యంగా తన కొడంగల్ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక తాపత్రయం ఉంది. ఇవన్నిటిని ఒక పొలిటికల్ టూల్‌గా ఎప్పుడైనా గానీ డిస్ట్రిక్ట్ డివిజన్ అనేది పొలిటికల్ టూల్‌గా ఉండొద్దు. డిస్ట్రిక్ట్ డివిజన్ అనేది పీపుల్ వెల్‌ఫేర్‌గా, డెవలప్‌మెంట్ సెంట్రిక్‌గా ఉండాలి. కానీ ఆహ్, ఆ మోటివ్ అయితే గవర్నమెంట్ ప్రపోజల్‌లో కనిపిస్తలేదు. సరే ఏం సాధిస్తాడు? అంటే కేసీఆర్ గారి మార్క్ చెరిపేస్తా, కేసీఆర్ గారి మార్క్ లేకుండా చేస్తా అనేటువంటి ఒక పిచ్చి మాట మాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆ లైన్‌కి ఇది కొంత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి లాభమా? నష్టమా? అంటే యెస్. ముమ్మాటికి నష్టమే. ఎందుకంటే ఇప్పటికే కొత్త జిల్లాలు వచ్చి కూడా అరౌండ్ హాఫ్ ఎ డికేడ్ అయిపోయింది. హాఫ్ ఎ డికేడ్ పైన అక్కడ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టుకున్నారు. భవిష్యత్తు బావుంటదనుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు తమ రెగ్యులర్ ఫ్యామిలీస్‌ని అక్కడ మూవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా స్కూలింగ్ గానీ, వాళ్ళ హౌసింగ్ గానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే చాలామంది డిస్ట్రిక్ట్ సెంట్రిక్ ఉద్యోగాలుంటాయి. ఇప్పుడు డీఎస్సీ ఉంది. టీచర్స్ డిస్ట్రిక్ట్ సెంట్రిక్‌గా పనిచేస్తారు. అట్లాంటోళ్ళు కూడా అక్కడ ఆయా జిల్లా కేంద్రాలలో తమ లైఫ్‌ని సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మెయిన్ తెలంగాణకు ఉన్నటువంటి ఇంకొక మేజర్ ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ వ్యవస్థ ఉంది. జోనల్ వ్యవస్థలో కేసీఆర్ గారు చేసినటువంటి హెల్ప్ వలన 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కుతాయి. ఇప్పుడు ఆ జోనింగ్ వ్యవస్థ కూడా కింద మీద అయితది. ఎందుకంటే ఆ జోనింగ్‌లో మనం 7 జోన్‌లు ఏర్పాటు చేసుకొని 2 స్టేట్ జోన్స్ ఏర్పాటు చేసినప్పుడు, మల్టీ జోన్స్ అంటారు ఏర్పాటు చేసినప్పుడు, వాటిని రాష్ట్రపతి కూడా అప్రూవ్ చేసినాడు. ఇప్పుడు అవన్నీ కూడా కింద మీద అయితాయి. మళ్ళీ అవి ఎళ్లి రాష్ట్రపతి దగ్గరికెళ్ళి రాష్ట్రపతి అప్రూవల్ అయిన తర్వాత ఉద్యోగాలేసేటువంటి పరిస్థితి ఉంటది. జాబ్ నోటిఫికేషన్స్ డిలే అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక స్టేట్ ఎకానమీని రన్ చేసే జిల్లా కేంద్రాలన్నీ కూడా ఆగమాగమైతాయి. మరి ఇంత నష్టం జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు పోతున్నాడు అంటే చాలామంది ఒకటే మైండ్‌లోకొస్తది. అదేంటిదంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి ఒక బ్రోకర్‌గా పనిచేసినాడు. ఏజెంట్‌గా పనిచేసినాడు. ఇప్పుడు ఆయన ఈ జిల్లా కేంద్రాల చుట్టూ మళ్ళొకసారి రియల్ ఎస్టేట్ ఏమైనా చేయబోతున్నాడా? అనేటువంటి ఒక ఆలోచన, అనుమానం అందరి లోపల వ్యక్తమవుతున్నది. ఇఫ్ దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ డూమ్స్‌డే కైండ్ ఆఫ్ డెసిషన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఒక్కసారి హైదరాబాద్ కుప్పకూలింది. ఇప్పటికే 2 ఏళ్లలో ఇప్పుడు జిల్లా కేంద్రాలు కూడా కుప్పకూలితే తిరిగి కోలుకునేటువంటి అవకాశమే లేదు. ఇట్లాంటి కేసెస్‌లో స్టేట్ ఎకానమీ కింద మీద అయిపోతది. సరే పొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయి? ప్రజలు ఎట్లా మాట్లాడతారు అనంటే డెఫినిట్‌గా ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ఎవరికైనా గానీ జిల్లా కేంద్రం రావాలని ఉంటది. జిల్లా కేంద్రంతో పాటు అక్కడ అమ్యూనిటీస్ రావాలని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కేంద్రంతోనేమొచ్చింది అంటే ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ వచ్చినాయి. ఇట్స్ ఎ హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ వచ్చినాయి. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంగా అనేక కాలేజెస్ గానీ, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ ఏర్పాటయినాయి. జిల్లా కేంద్రం పోతే అవి కూడా తరలిపోతాయి. మరి ఏ ఏ సిటిజన్ అయినా, ఏ పౌరుడైనా గానీ తన స్టేట్, తన ఉండేటువంటి పట్టణం, తను ఉండేటువంటి ఊరు పెద్దగా కావాలని కోరుకుంటాడు గానీ, ఎందుకు చిన్నగా కావాలని కోరుకుంటాడు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైతది అనంటే, డెఫినిట్‌గా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత పెంచుతది. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అనేది ఫైనల్ ప్రశ్న. ఈ ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ ఆయనకి పరిపాలన అనుభవం లేదు. ప్యూర్ అజ్ఞానం. ఎందుకంటే ప్రజలకేం గావాలో అనే విషయంలో ఆయనకి క్లారిటీ లేదు. నిజంగానే ప్రజలకేం కావాలనేటువంటి విషయంలో క్లారిటీ ఉంటే ఇట్లాంటి తేనె తుట్టను కదిపేటువంటి సాహసం చెయ్యరు. అందుకే చాలామంది ఒక మాట చెప్తున్నారు. మై ఫైనల్ టేక్ ఆన్ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఏందనంటే మనం అందరం గూడా హిస్టరీలో
తుగ్లక్ అనే మాట విన్నాము. తుగ్లక్ ఏం లేదు. ఢిల్లీ రాజధానిని ఇటు, ఢిల్లీ రాజధానిని అటు 2, 3 సార్లు మార్చేటువంటి ప్రయత్నం చేసినాడు. ఎగ్జాక్ట్‌గా రేవంత్ రెడ్డి అదే చేయబోతున్నాడు. ఒక్కవేళ గనక జిల్లాలను రీఆర్గనైజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జిల్లాలను కుదించి, జిల్లాల పేర్లు మార్చి, జిల్లాల యొక్క పట్టణ కేంద్రాలను గనుక మారుస్తే డెఫినిట్‌గా తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్‌గా మిగిలిపోయేటువంటి అవకాశం, రికార్డ్ కూడా ఆయనకు ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే ప్రజలకు మంచి చేసేటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఇప్పుడు మాలాంటోళ్ళు కూడా హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతోనే జిల్లాలను కుదించేటువంటి ప్రయత్నం డెఫినెట్‌గా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ 24 నెలలుగా ఎన్ని పిచ్చి పనులు చేసి మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని చేయి విడుచుకుందో అందరం చూస్తున్నాం. 24 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది కాబట్టి, ఈ పిచ్చి నిర్ణయం నుంచి, ఈ తుగ్లక్ నిర్ణయం నుంచి కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతదనైతే నేను అనుకోవట్లేదు. డెఫినిట్‌గా ముందుకే పోతది. ముందుకు పోయి తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా 33 జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటది. తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రతిఫలం, మూల్యం చెల్లించుకుంటది. థాంక్ యూ.